గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధౌ కురు. ప్రతి నది కంటూ మనకు ఒక విశిష్టత ఉంటుందండి. ఏదో ఇట్లా వెళ్ళినామా ఇష్టం వచ్చినట్టు స్నానాలు చేసినామా వచ్చేసినామా అని కాదు. ప్లీజ్ అండి, ఎక్కడికి వెళ్ళినా కానీ 3 సార్లు కన్నా ఎక్కువ మునక్కండి. అండ్ మీ దగ్గర ఆహారం వేయడానికి ఏదీ లేకపోతే అక్కడి నుంచి వాటర్ తీసుకొని మొక్కి అక్కడే వదిలేయండి. అది మీరు సముద్రానికైనా లేదా నదికైనా ఆహారం పెట్టినట్టుగా అనమాట. సో ఇవి మాత్రం మర్చిపోకండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం ఉంది కదా, అది ఏ పుణ్యనదికి మీరు వెళ్ళినా కానీ ఆ శ్లోకం చెప్పాలి. యాక్చువల్లీ చెప్తూనే చేయాలి. ఇన్ కేస్ అది చెప్పలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నార్మల్గా నదులని తలుచుకోండి. గంగ, సింధు, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, సరస్వతి, తప్తి, భీమ, తుంగభద్ర, అమ్మ యమునా నది. శరీరాన్ని శుద్ధి చేయండి తల్లి, అలానే మనసును కూడా శుద్ధి చేయండి. మంచి మనసు, మంచి ఆలోచనలు వచ్చేలాగా దీవించండి. ఇలా అయినా అనుకోండి.